చెప్పే. బీడీ అడ్మిషన్కి నోటిఫికేషన్ పడ్డది, అప్లై చేసినావా? ఇంకా చెయ్యలేదే. మా అన్నయ్యని అడగాలి ఏమంటాడో. సరే అడిగి చెప్పు, నేను కూడా వస్తాను నీతో టౌన్కి. సరేనే. అవునే ప్రసాద్, 6 నెలలకి ఇస్తా అన్న పైసలు 6 నెలలు అవుతుంది. ఇస్తా ఇంటికి తాళం పెట్టానా? అయ్యో మామ, కొద్ది రోజులు ఆగరాదే. ఒకడ సిట్టి పైసలు వచ్చేటున్నాయి. ఆ వచ్చుడుతోనే నీకిత్తా. కొన్ని రోజులు ఓపిక పట్టు మామ. మీరు తీయకున్నా మంచి రాసలన్నీ ఏ గట్లుంటదా అని లెక్కే. కొద్ది ఆలస్యం అయితే గాని నీ పైసలు నీకు ముట్ట చెప్తానే. సరే బిడ్డ, అయ్యకపోతే పిలిపిస్తా. ఇగో ఎందుకు బాధపడుతున్నావు? మీ చెల్లె బంగారం ఉన్నది కదా, అదే నన్ను పెట్టి పైసలు లేపు. ఏంది మా చెల్లె బంగారమా? అది మా అవ్వయ్య కాయసు కొద్ది తీసుకున్నారే. అది ఉదబెడితే నా చెల్లె బాధపడదా? అన్నా, నాకు అవ్వయ్య లేకున్నా అన్ని మీరే అయ్యి. మీరు ఆపదలు ఉన్నప్పుడు ఉపయోగపడని బంగారం నాకెందుకే? నా లగ్గం వరకు నిమ్మలంగా ఇడిపించుకొద్దురు తీయురి. చెల్లె, నీ మనసు బంగారమే. అవ్వలెక్క అన్ని అర్థం చేసుకుంటావు. అన్నా, తోడబుట్టిన వాళ్ళమంటే లగ్గంగా వెళ్ళిపోయి కన్నులను మర్చిపోయి పండుగలకు పబ్బలకు వచ్చి చుట్టం లెక్క కాదే. తోడబుట్టిన వాళ్ళమంటే కష్ట సుఖాలలో పాలు పంచుకుంటేనే తోడబుట్టిన వాళ్ళ రుణం తీర్చుకున్న వాళ్ళం అవుతామే. చెల్లె, చిన్నదానివైనా పెద్ద మాట అన్నావు. నీ రుణంలా పడిపోయిన చెల్లె. అన్న చెల్లెళ్ళు గిట్లనే బాధపడుకుంటా కూర్చుంటారా? శ్వేత, నువ్వేదో టౌన్కి పోయి డ్రెస్సులు కొనుక్కుంటా అంటివి కదా, కొనుక్కుందుపా. వదినే, నాకు డ్రెస్సులు ఉన్నాయి కానీ నేను బీఈడీ చేయాలనుకుంటున్నా. గది అప్లై చేస్తే చాలు. చెల్లె, వదిన నువ్వు టౌన్ పోయి బట్టలు కొనుకొచ్చుకోరి. అట్నే అదేదో అప్లై చేస్తా అంటే కదా, చేసిరారు. నేను ఈ పొలం దాకా పోయేస్తా. సరేనా? జాగ్రత్త. నౌకరత్తలేదని ప్రియుని వదిలేసిన ప్రియురాలు చీని అక్క ఏడదొచ్చిన గిదేలు ఒక్కటి ఆయమన్న వార్త అత్తలేదు పేపర్లో. ఓ ఎల్లక్క, ఓ మల్లక్క, ఎల్లురు జల్దిన అలా ఆటో ఆగిందంటే ఇంకా అత్తలేరేందవ్వా మీరు? ఇప్పుడేం ఎల్లరు, ఇక పొద్దు కాగానే పోతాం పోతాం అని తలుగుతారు జొర్రిగోల్ని. ఎల్లురు జల్ది రారి. స్వీటీ 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 బాగా ఏంద్రా? ఏందే నిన్నటి సంది కనిపిస్తలేవు? యాదికి అత్తలేనా? ఈ ఆదికత్తే ఏం లాభం? నిన్నగా బుచ్చక్కలకు పత్తెర పోతే నువ్వు వచ్చావు నన్ను చూడనీకి, అందుకే నీకు కనబడకుండా తిరుగుతున్నా. ఓసి పిచ్చిదానా, గా పత్తేర కాడికి నేను అత్తే చూసిన వాళ్ళందరూ ఏమనుకుంటారే? ఇవరకే ఊళ్ళో ఉన్న వాళ్ళందరి కన్ను మన ఇద్దరి మీదనే ఉన్నది. ఆడ అందరు చూస్తారని రాలేవా? ఇప్పుడు ఇక్కడ చూస్తలేరు ఎవ్వరు. అయినా నీకు నా మీద ప్రేమ ఉంటాయి కదా. ఓసి పిచ్చిదానా, నీ మీద ప్రేమ లేదే నేను ఆటో కొందామని చూస్తానా? ఏంది ఆటోనా? ఆటోనే. నువ్వు రోజు గుత్తపత్తేర పోతున్నావు కదా, ఇక ఆటో కొన్నాక అందరితో నిన్ను ఎక్కించుకొని మంచిగా మందిలో పాటలు వేసుకొని రై రై అనుకోవచ్చు. మరి లోపటద్దం పెట్టిస్తున్నావా నేను కనబడేటట్టు? ఓ పోరి, అర్థం కాదు, నీ పేరు కూడా కొట్టిస్తా, స్వీటీ అని. అమ్మో, మా పెద్దబాబు కొడుకు వస్తుండు, నేను పోతున్నా. అయ్యో బాయ్. స్వీటీ స్వీటీ, ఓ షట్, ఈ చిన్నబాబు పెద్దబాబు కొడుకులు టైం మీద వస్తారు. అప్పో పోటరవుతూ ఏందిరా బామ్మాని, ఏమో మా చెల్లెతో బాగానే మాట్లాడతాను. ఏం లేదే బావా, పత్తేరడానికి మందిగా అన్నట మీ వాడకట్టుకున్నారా అంటే చెప్తాను అంతే. ఎవరా ప్రసాద్, ఎటు పోతున్నావురా? నీకోసం వస్తానా? ఎట్లేదే
నా కోసమా? ఎందుకు? ఏం లేదురా, మరి పక్కులే ఒక పొలవాడు ఉన్నారా, చదువుకున్నాడు, వాళ్ళు అవయ్య పెళ్లి చేస్తావన్నారు. సెల్లు ఉన్నది కదరా, ఇద్దరికి ఈడు చూడైతే మంచి కూడా అని చెప్తామని అత్తనరా. అనుమానం ఎందుకురా, పొలగానికి భూమి జాగు ఉన్నది, పెళ్లి చేస్తే కాళ్ళ కింద పెట్టి కూడా చూసుకుంటాడు. ఇక ఆలోచించు మరి నువ్వే. కరెక్టేనే, నువ్వు అన్నట్టు చేస్తే మంచిగా ఉంటుంది, కానీ మా చెల్లె చదువుకుంటా అంటుంది. చదువుదేమున్నదిరా, పెళ్లి అయినాక చదువుకోరారా, పిల్లగాడు కూడా చదువుకున్నాడేనే, చదివియాడా గాజు కదా. బావా ఎన్నటికున్నా లగ్గం చేసేదేనా, మళ్ళా పిల్లాడు మంచోడు చదువుకున్నాడు అని అంటాడు కదా, జర ఆలోచన చెయ్యి. సరేనే, మా చెల్లెతో విచారించి చెప్తా. సరే మరి తొందర చెప్పు, మరి వేరే కాడ సోల్తి పెట్టాలి మళ్ళా, మర్చిపోకురా. సరే సరే, అడుగుతా పోయే. బావా ఒక్కొక్కలకు చూసినా దొరుకుతలేరు, గాడి పచ్చినట్టు వచ్చింది, గాలి గాలి కాకు. గాలి గాలి కాదురా, మా చిన్ననే బిడ్డ స్వీట్కి అయితే ఎట్టుంటది అని ఆలోచిస్తానా. నీ పాడుగాను స్వీట్గా ఆ బుజ్జేమన్నా చదువుకున్నదా? తెల్లారులెత్తే పత్తెర పోతుంది, ఆయనకు దొరకడా నాసంటాడు, గా చదువుకున్నాడు మెస్తాడా? మీ చెల్లెకు చూడు మొదలు. అంతే అంటావారా? ఆ, సరే పోయేత్తా. అబ్బో అటు ఇటు పోయి గాలి జర్రైతే నా దిక్కు మలుగు. బుజ్జి, ఏ బుజ్జి, అగో ఏంది ఇంకా నువ్వు పొలం కడుకోలేదా? పోదాని పోతుంటే తువ్వల రత్నాకరమ్మ కలిసి ఒక ముచ్చట చెప్పిండే. ఏం ముచ్చట? అయితే పక్కుల్లా నీకు తెలిసిన పిల్లాడు ఉన్నాడట, మంచోడట. మీ చెల్లెకైతే మంచిగా ఈడు జోడు మంచిగా ఉంటుంది, పెళ్లి చేస్తారా అని అడిగిండు. అన్నా నేను ఇప్పుడే పెళ్లి చేసుకోనన్నా, నేను మంచిగా చదువుకొని జాబ్ తెచ్చుకోవాలి, నీ పేరు నిలబెట్టాలన్నా. ఎందుకంటే నా కోసం మీరు పిల్లలను కూడా వద్దనుకున్నారు కదా. చెల్లె, అవ్వయ్య చచ్చిపోయినప్పుడు నిన్ను నా చేతిలో పెట్టి చచ్చిపోయారు, నిన్ను ఒక్క ఇంటి దాన్ని చేస్తే నా బాధ్యత తీరుతారు చెల్లె. అన్నా నేను మీకు గంత బరువు అవుతున్నానా అని, నాకు మీతోటే ఉండాలని ఉన్నది, నన్ను ఇప్పుడే దూరం చేయకుర్రే. అవ్వయ్య ప్రేమ నోచుకోలేకున్నా నాకు అన్న వదిన ప్రేమనన్నా దక్కనియుర్రే. మాసాలు కానీ తీర్రి ఏమో, అన్నని పట్టుకొని చెల్లెని పట్టుకొని అన్న. చెల్లె, నువ్వు నాకు పరువు కాదే, నా బాధ్యత బాధ్యత. చెల్లె చెప్పు, చెల్లె ఏమంటావు చెప్పు. అన్నా నాకు బరువు అయినా బాధ్యత అయినా అన్నీ నువ్వేనే. గిన్ని అన్న అప్పులు ఉండగా నువ్వు నా లగ్గం ఎట్లా చేస్తావే? చెల్లె, వదిన ఇంటి కాడ వదినకచ్చే 10 గుంటల భూమి ఉన్నది, అది అమ్మి నీ లగ్గం చేస్తా, ఏమంటావే? అనేది ఏమున్నది, అప్పులు చేసి లగ్గం చేసే కంటే ఉన్నది అమ్మి లగ్గం చేద్దాం. వదినే, ఆడబిడ్డలు ఇంటికి వస్తే ఓరవని వదినలు చాలా మంది ఉన్నారు, కానీ నా కోసం నువ్వు నాకు కన్న తల్లైనవు. అంటే నేను మీ అమ్మని కాదా? వదినలంటే ఆడిబిడ్డలను ఎప్పుడు ఆడిపోసుకునేటోళ్ళైనా, నేను నీకు అమ్మ లాంటిదాన్ని. ఇగో నువ్వు ఆ రత్నాకర్ బాబాయ్కి చెప్పు, పిల్లగా నచ్చి పిల్లని చూసుకోమను. సరేనే, నేను మాట్లాడతా, మీరైతే టౌన్ పోయిరాపోరు ఏడు, సరేనా? జాగ్రత్త వల్లి. అవు సారు, గీ ఆటో కొంటే ఎంత ఖర్చు అవుతాయి? పెద్ద ఆటో అయితే ఫైనాన్స్తో కలిపి 4.5 లక్షలు అవుతుంది, అదే మీకు చిన్న ఆటో కావాలంటే 2.5 లక్షలు అయిపోతుంది. ఏగి కైకిలోళ్ళ కొరకు సారు, చిన్న ఆటో ఏం సరిపోతుంది, ఇక పెద్ద ఆటో అయితే 20 మందిని మెలకపోవచ్చు. ఒకసారి కడతావా లేకుంటే ఫైనాన్స్ ఎక్కితావా? ఇప్పుడు ఫైనాన్స్ ఎక్కితే ఎంత కట్టుడు ఉంటుంది సారు? 1,00,000 రూపాయలు డౌన్ పేమెంట్ కట్టాలి, తతిమై నెల కట్టాలి. ఏంది 1,00,000 రూపాయలా? నీ అవ్వ, ఇప్పుడు పైసలు కట్టకపోతే మా పుల్లేమనుకుంటుందో. సారు 2 రోజులలో అత్త 1,00,000 రూపాయలు కట్టి ఆటో తెచ్చుకుంటా. సరే సరే, మరి షోరూమ్కి రా. సరే అత్త సారు, మంచిది. నీ అవ్వ, ఇప్పుడు 1,00,000 రూపాయలంటే ఏడ దొరకాలి, ఎవరిని అడగాలి, ఎట్లా? మా పొల్లోళ్ళు అయ్యనే అడుగుతా.
₹1,00,000 ఎట్లనన్నా సంపాదించాలి, ఆటో కొనాలి, స్వీట్ని ఎక్కించుకొని తిరగాలి. ఏమైంది? ఏమన్నాడా రత్నాకర్ బాపు? పిల్లగానోళ్ళు ఏమన్నారట? ఫోన్ చేసిందే, పిల్లగానోళ్ళు రేపు వచ్చి చూసుకుంటారట. మరి సూత్తరాన్ని నిమ్మలంగా చెప్తాను, పొద్దుకి చెప్పలేదు. అయితే రాత్రి కొంచెం సుక్కేసినాక మర్చిపోయినాయి. నీకు ఈ మధ్యలో సుక్కలు బాగా అవుతున్నాయి, ఏందో మరి. అన్నా నిజం చెప్పే, నువ్వు నా మీద రంజు పెట్టుకుని తాగుతాను కదా. లేదు చెల్లె, నీకు లగ్గం చేసి పంపించినాక మళ్ళా నాకు నా తల్లి దూరం అవుతుంది అనిపిస్తుంది. తిన్నా తీరం పడుతుంది చెల్లె. అన్నా నిన్నటి సంది నా మనసు లెక్కుంటలేదే. అమ్మ నాన్నల కంటే ఎక్కువైన మిమ్మల్ని ఇడిచిపెట్టి పోదామంటే నాతో అయితలేదన్నా. చెల్లె, ఆడపిల్ల అవగారింట్లో పుట్టడం వరం, అత్తగారింట్లో అడుగు పెట్టడం అదృష్టం. నిన్ను అత్తగారింటికి పంపించడం నా బాధ్యత. రేపు పొలగానోళ్ళు వస్తారు, మైదాకు పెట్టుకొని రెడీ ఉండు తల్లి, మా బంగారు తల్లి కాదు, సరేనా? సరే అన్నా. ఇంకా అత్తలేదండి, ఆలస్యం కాబట్టి వాళ్ళని అత్తేరు. వచ్చిన 2 సీటు కొడితేమో షీటి కొడదాం అనుకున్నా కానీ నాకు షీటి కొట్టుడు రాదు స్వీటీ. ఇగో రమేష్, నువ్వు ఆటో కొంటున్నావని అందరికి చెప్పొచ్చిన తెలుసా? గా రమేష్ ఆటో కొంటుండట, రేపటి నుంచి కైకిల్ మనం గాన ఆటోలో పోవాలని చెప్పిన. ఏమంటావు? ఆటో కొందామనే పోయినా కానీ ఆడ ₹1,00,000 కడితేనే ఆటో ఇస్తా అన్నారు స్వీటీ. ఆటో కొని సాతగాని బాడుకోలు పోరులను ఎందుకు ప్రేమిస్తారో ఏమో. ఇంకా ఆటో కొని అలా అద్దం పెట్టి అద్దం మీద పేరు రాపిచ్చి అద్దంలోకి వెళ్ళి చూస్తేనే మందిలా మంజుల పాటలు వేసుకుని రయ్యి రయ్యమని పోతా అంటివి. ఆటో కాదు కదా, అద్దం ముక్క కూడా సాధనైతలేదు నీ కొననికి. ఇగో స్వీటీ, నువ్వు ఊకే గిట్లా అన్నావనుకో మన ఊరవతలు ఉన్న కెనాల్ కాలువలో దుంకి సత్తాయనుకుంటున్నావు. అరే బక్కోడా, అందులో నీళ్లున్నాయిరా, ఏమో చేసుకున్నా బెదిరినట్టు బెదిరిస్తున్నావేంది? అయ్యో 4 వత్తులు ఆగరా, అదే బామ పుత్తెగట్టి మా పుణ్యం కట్టుకుంటా గాని. ఇగో రమేష్, నువ్వన్నీ మాయ మాటలు చెప్పినా నువ్వు మర్రయ్యకు. నువ్వు ఆటో కొంటావా, నేను వేరే ఆటో గుత్త మాట్లాడుకొని మమ్మంటావా? అబ్బా స్వీటీ, ఏ ప్రేమికునికి రాని కట్టాలు పెడతావు గాని 4 వత్తులు ఆగరాదే మాకుంటా గాని. సరే రమేష్, 4 రోజులు టైం ఇస్తాన్నా. ఆటో కొనలేదనుకో నువ్వద్దు, నీ ప్రేమద్దు, ఇక నీ ఇట్టం. ఆయన తగ్గ పోషమాలుగా ఆటో గుత్త మాట్లాడుకొని పోతాయి ఇక. అయ్యో స్వీటీ స్వీటీ స్వీటీ, అప్పు రాకెరా, ఏం పోయిందా పోషమల్లుగా, ఎంత పని చెప్తివిరా అబ్బా. తడతడా సినాబు ఉన్నవానే? ఏందిరా? ఏం లేదే, రేపు పొద్దుగాల పిల్లగానే వాళ్ళు వస్తారు సెల్లని చూడడానికి. జరా పొద్దుగాల నువ్వు అడిట్రా, ఇక నువ్వు కాకపోతే మాకు ఎవరుంటారా పెద్ద దిక్కు? ఏ ఊరోళ్ళరా మరి? నిన్న అనకపోతే ఇదే మన పక్కూరు ఇంజంపల్లి. గా రత్నాకర్ మావ చూసిండు, పొలగాడు మంచోడట, గుణం మంచిది, చదువుకున్నాడు. ఇక ఎప్పుడైతే ఓ ఇంటి దాన్ని చేస్తే అయిపోద్ది కదా అని సరే అని చెప్పిన. సరే అంతపో. సరే గాని చెల్లెడిపోయిందే, కైకిలోళ్ళం పిలువపోయినట్టున్నది. చిన్నాపు ఒక 50,000 ఉంటే చదువుతావా? పిల్లగాడు నచ్చేది ఉంటే తువ్వల కప్పి ఓ 50,000 పోతా. సరే పో, చూద్దాం. మళ్ళీ ఏడు ఇచ్చేది ఉన్నది, అడిగి చూస్తా పో. సరేనే, మరి ఎవరిని అడగా, నీవినే నమ్మకం. మంచిది పో. సరేనా, నేను పోయేస్తా మరి. జరు జరు బండల్లరో జాలరి బండల్లరో రమేషో, అయ్ రమేషో నిన్ను చూడనే నత్తిరా, రమేషో నిన్ను చూడనే నత్తిరా. రమేషో అన్న ఏడిపోయినవే? రేపు సెల్లకు పెళ్లి చూపులు రా.
చెల్లెకు పెళ్లి చూపులా? చిన్నాపుకు చెప్పుదామని వచ్చిన చెప్పినా చెల్లె నువ్వు కూడా రేపు పొద్దుగల రారా, దానికి తోడున్నట్టు ఉంటుంది, భయపడుతుంది. సరేనే అత్తపో. రామని తప్పకుండా మర్చిపోకురా. సరే. అవుగాని పటేన్లోళ్ళకు ఊరే పత్తేరత్త అని చెప్తి కదా, అటు ఎట్లా మరి అసలే గుత్తకాయ. ఆ పోషియానికి చెప్తతి ఎవరినో ఒక్కళ్ళు తోలుకోవమ్మని. పత్తేరత్తవా అమ్మ నువ్వు? అత్త అంటే చెప్పు, తోలుకోవతా. అరే పిల్లగా, నేను నమ్మిస్తానా 6 నెలల వరకు అస్సలు వడ్డీ మొత్తం కట్టాలి. నీకెందుకే తాత, 6 నెలలు కాకముందుకే నీ చేతిలో పెడతా. చుట్టుపక్కల ఊర్లని మనమే గుర్తుపట్టినాం. సరే ఆగు, తీసుకొస్తా. తీసుకురా. సంతకం ఎప్పుడు పెడతావురా? రేపు బతుకత్తనే బాండికాయదాం, రేపు తీసుకొచ్చి మా పెడతది. ఇగో తాత, నీ పానం బాగాలేకపోతే చెప్పు, ఆటోలో తిరిగి చేసుకపోతా. సరే పోయేస్తా. సరే కానీ పైసలు మంచిగా పెట్టుకో. 1 పైసా 2 పైసలు ₹1,00,000 మరి. సరే సరేనే. జాగ్రత్త. ఏం చేస్తాను ఇంట్లో? ఈ ఎండ కొడుతుంది, ఈ నీళ్ళు చల్ల రాదు ఆకిట్లా. అబ్బా అన్ని చెప్పాలి అలా నీకు ఇవాళ కూడా. పొల్లు ఏం చేస్తుంది? రెడీ అవుతుందా? అయింది అంటది. ఎవరు వారి ఏం ముచ్చట పెడతానవురా? ఈ నీళ్ళు ఏది పెట్టుతుందా? అబ్బా బుజ్జే, గాంతో నీకేం ముచ్చటే? చిన్న రెడీ అయిపో. అన్నీ అక్కడ సాబా తీసుకొచ్చి గిడై. అది వరు అన్ని చెప్పాలి నానే బుజ్జి, మీకు తెలియదా? పీటలు ఏమిరా ప్రసాద్, సినిమా పరిశ్రమనే. ఇంకా ఎక్కడి పనులు అక్కడనే ఉన్నాయేమ్రా? వెళ్ళిరట్న లేదా వాళ్ళు? పోవాలి చెప్పనా మరి, ఇప్పుడు వస్తారా? ఇంకా కూర్చో. ఏం చేస్తారా ఇంట్లో? రారీ నువ్వు చేపిడా, మళ్ళీ సార్ ఫోన్ అయితే చేసి చూడు. 12 అవుతుంది. సతీష్ అని ఎడువా మీరు రావే. ఆ కూరగాయలు అన్ని తెచ్చినావా? సాయం చేసినావుగా? అప్పో రెడీ అప్పో కూరగాయలు పోతే ఇప్పుడు వస్తుంది. బాగా వస్తారే మా నాసరే కాలేదు. బాగా ఆలస్యమైందేమే మరి. ఇక ఇంకో సంబంధం ఉంటే వాళ్ళ ఫోటో ఇచ్చే చేస్తారు కదా, ఇక లేట్ అయింది. ఇగో స్వీటీ, మనకు కూడా ఇట్లా పెళ్లి చూపులు ఎప్పుడు చెప్తారో ఏమో కదనే. ఇగో రమేష్, నువ్వు అన్ని హుషారు లెక్కలు చెయ్యకు. మా ఇన్నే ఉన్నాడు, చూసిండు అనుకో ముందుగా మన 2 లెక్కలు చెప్తాడు. అవు గాని నిన్న మనం గడ్డం కాడ మాట్లాడుకున్నాం ముచ్చటక పశువునికి ఎట్లా తెలిసిందా? అవ్వతోడు ఏం అనంగా నాకు తెలియదు. నేను ఎవరికి చెప్తా చెప్పు? ఈ మానం పమానం అని ఇజ్జత్ మానం దిగి పిల్లాడు ఈయనేనా? ఈయనే. మరి ఆ పిల్ల తీసుకొస్తే చూసుకొని పోతాం మరి. స్వీటీ, చెల్లెని తీసుకురా బిడ్డ.
ఆడపిల్ల ఎప్పుడు తలదించుకొని రావద్దు, ఎందుకంటే తన సిగ్గులోని ఆనందం నా కనులు చూడాలి. ఏమైంది పిల్లగా, పిల్ల నచ్చినట్టేనా? నచ్చింది కాబట్టే ఇంత దూరం వచ్చిన. తను నవ్వినప్పుడే తెలిసింది మా ఇంట్లో వెలుగునిస్తుందని. పిల్లగానికి నచ్చింది సరే, అవురా బుజ్జి, నీకు నచ్చినట్టేనా మరి అబ్బాయి? నాకు నచ్చిండు కాబట్టే తను ఇంత దూరం వచ్చిండు. ఆడపిల్లలు తలెత్తుకొని ఉండాలి అన్నప్పుడే అర్థమైంది తన భార్యని అమ్మలాగా చూసుకుంటాడని. మరి ఇంకేంది ఇక కట్టకాక మాట్లాడుకొని పిల్లగాని చూస్తే సరిపోదా? మాట్లాడదామే. ముందుగాల మరి అబ్బాయి ఏం చదువుకున్నాడు, ఉద్యోగం సంగతి ఏంది, ఏం చేస్తాడు? ఇక మావాడు అయితే ఎంబీఏ చేసిండు, బ్యాంకులో పని చేస్తాడు. 5 ఎకరాల పొలం ఉన్నది. ఇక చెల్లు ఉన్నది కానీ ఇలా రాలేదు, వాళ్ళు జర వేరే ఊరికి ఏమిటోరా ప్రసాద్, ఇక వాడనేది ఏమున్నది, చిన్నప్పటికెళ్ళి అయ్యవ్వలేని పిల్లలు కష్టపడి పెంచిండు, సాధిండు, ఇంత చేసిండు. ఇక ఏదున్నా కానీ పరిస్థితులను చూసి మీరే అడుగురు. ఇక అడిగే ఉన్నది. పిల్లగా అయితే మెచ్చుకున్నారు. ఇక ఏది పెట్టుకున్నా చెల్లెకే ఉంటుందా. 12 తులాల బంగారం పెట్టువాను, 10 లక్షల కట్నం పోయిర్రి, బండి కూడా పెట్టుర్రి. ఏమిటోరా మరి ప్రసాద్? అనేది ఏమున్నది మామ, పొలగాళ్ళు ఇద్దరు ఇష్టపడ్డారు, కానీ నా చెల్లె చదువుకుంటా అంటుంది. ఇక నువ్వు పొలగాడు మంచోడు అన్నావు కదా, గుణం మంచిది అన్నావు. సరే, నా చెల్లెతో మాట్లాడినా, వాళ్ళు చదివిస్తా అంటే నేను ఒక మాట చెప్తా. దాని ఏముంది, అమ్మాయి చదువుకుంటా అంటుంది కదా, ఇష్టపడుతుంది కదా. నా లగ్గమైన తర్వాత కూడా అమ్మాయిని చదివించే బాధ్యత నాది, మీరేం బాధపడకండి. ప్రసాద్, నువ్వు కోరుకున్నట్టే చెల్లెని ఏడికైనా చదివిస్తా అంటాడు, ఉద్యోగం చేస్తా అంటే కూడా చేయిస్తా అంటాడు. ఇక మనకు కావాల్సింది ఏంది బిడ్డ ఇంతకన్నా? ఇక ధైర్యం చేసి కట్న కానుకలు ముచ్చట ఏదో చెప్పేసే. ఇక ధైర్యం చేసిన ఏమున్నదే బాబు, అవ్వయ్య బతుకున్నప్పుడు ఆమె కోసం 10 తులాల బంగారం దాచిపెట్టారు. దానిలో 2 తులాలు కలిపి 12 తులాల బంగారం పెడతా. ఇక కట్నం అంటే 6 లక్షలు ఇస్తా, ఓ బండి కూడా పెడతా. ఇక పెట్టుబడులు అందరు పెట్టినట్టే నేను ఇస్తా. ఇక నాతోనైతే ఇక వెళ్తుంది. నీ తెలియదా బాబు? అంతే బిడ్డ. కట్నం ఏముందే, నీకు నచ్చినప్పుడు ఇవి పైసలు ఏమన్నా ఎంబడి పట్టుకొని పోతామా అనే? బంగారం అసలు పిల్ల దొరికింది, నాకు అదే చాలు. ఇక స్వీటీ, మనం కూడా ఖాయం చేసుకుందామా? మా ఇద్దరు తెలిసిందనుకో, ఖాయం కాదు నీకు కాయ కొత్తాడు. అవునే, పిల్లగానికి బొట్టు పెట్టి తువల కప్పి ఆవిరి పోతే అయిపోతుందిగా. అయితమే గాని ఆడబిడ్డ కట్నం ఇయ్యరా? నా బిడ్డ రానందుకు మాట్లాడతలేరు కదా. అయ్యో చిన్నమ్మ, మాకు ఆడబిడ్డ కట్నం వంతనం లేదు. గట్టేది గంటకు వాళ్ళ నారాజు చేసే ఉంటది. ఇక చీరో జాకెటో పెట్టడే ఉంటది. ఇక నువ్వు ఇక పీట తీసుకురాబో. తువాలను ఆ తాంబాలకి తీసుకురా. మంచిగా చేయడావు తుమ్మ దుట్టో. కానీ ప్రసాద్ లేట్ అవుతుంది, మళ్ళా త్వరగా కప్పు. తీసుకొని చిన్నమ్మ పెట్టు బిడ్డ, బొట్టు పెట్టు. చిన్నాపు ఇంకా 50,000 చెప్పొద్దాం. 50,000 ఎక్కడే బిడ్డ? అయ్యో, నిన్న తీసుకురమ్మని చెప్పినా కదనే. నువ్వు అన్నావు కానీ మళ్ళీ అని అడిగినా, కుమరి అని అడిగినా, ఎవడు ఇయ్యలే బిడ్డ, ఎవరిని అడిగినా లేవన్నావు. నీకు నిన్ననే చెప్తామనుకునే ముచ్చట కానీ బావా, ఎందుకు బాధపడతానవే? మొన్న మా బాబుకు పానం బాగలేకపోతే 50,000 చదివితే కదా, ఇక నీకు అవసరం పడుతుందేమో అని తీసుకొని వచ్చిన. ఇగో ఇవి పోయే బావా, ఏం ఆలోచిస్తాను? అరే తీసుకోయే, కార్యం వెళ్ళని మొదలు.
ఇంకేంది మరి ఇక తింటే కాదా బరి ఇప్పటికే బాగా అర్థమైపోయింది. తిన్నాం బరి రండి. ఆకలి కాబట్టి గింత పోతా హరి హరి నువ్వు తీసుకోపో. అరే రమేష్, నేను 50,000 నీకెప్పుడు ఇచ్చిండ్రా? బావా నువ్వు మంచోనివే, మంచోళ్ళకు ఎప్పటికీ సాయం అందుతుంది. ఆ పైసలు నేను ఆటో కొనుక్కుంటా అని బదులు తెచ్చుకున్న పైసలు. మళ్ళీ 10 రోజుల వరకు మళ్ళీ తూతి. అరే రమేష్, నువ్వు ఎంత మంచోనిరా. ఇక్కడ నా పరువు కాపాడడం పాలన కంటే దూరపడే దగ్గరైనరా. రమేష్ మర్చిపోండి రా. సరే దా అన్నది నా. అరే రమేష్, నిన్నేమో అనుకున్నా గాని మందిల మానంగా పనివురా. నీ మీద ఉన్న ప్రేమతోనే మీ అన్నగానికి సాయం చేసిన. నేను మీ అన్నకు పైసలు ఇస్తా అంటే నువ్వు నవ్వినవు. గప్పుడుగా 50,000 లెక్కన అనిపించింది. నేను నవ్వితేనే 50,000 ఇచ్చినావంటే రేపు నేను పెళ్ళన్నైతే దానికన్నా విలువైన నా ప్రేమనిస్తా. సరే గాని ఆటో ఎప్పుడు కొంటావు? మీ అన్న పైసలు ఇయ్యంగానే కొంటా. మా అన్న పైసలు ఇచ్చినట్టే. మా శిలలగ్గమయ్యేదాకా మా అన్న పైసలు ఇయ్యడు. ఇక నువ్వు నన్ను మర్చిపోరా. నువ్వు మర్చిపోయి ఇక గంతే. మర్చిపో స్వీటీ, పోరా. నీ మీద ఉన్న ప్రేమతోనే అప్పు చేసింది ఆటో కొందామని. ఆటో కొన్నాక అద్దం మీద పేరు రాపిస్తా. అద్దంలో రాసే ప్రేమ నాకు వద్దు. ఎందుకంటే అద్దంలో నన్ను నేనే చూసుకున్నట్టుంటది. నువ్వు ఆటో కొన్నాకనే మయ్యతోని మాట్లాడు. నేను పోషమల్లిగాంతో గుత్తపా తేరబోతున్నా. బాయ్. స్వీటీ 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 ఇక పెద్ద పెడతాను. చెల్లె పోయిన కాడ పైలం అవ్వగా లేకున్నా అన్ని మనమై బతికినాం. అవ్వయ్య ఇంటికాడ ఉన్నట్టు అత్తగారి ఇంటికాడ ఉంటే నడవది చెల్లె. జరా పైలం నా పేరు కాపాడు చెల్లె. చెల్లె అత్త మాటలకు అలగకు, భర్త మాటలకు ఎదురు చెప్పకు. ఎందరేమన్నా అందరినీ కలుపుకపో చెల్లె. అందరూ మనమే అనుకోవాలి. అన్నా మిమ్మల్ని ఇడిసిపెట్టి పోవాలంటే నాతో అయితే లేదన్నా. అమ్మ లేకున్నా అమ్మవైనవు, నాన్న లేకున్నా నాన్నవైనవు. అన్ని బాధ్యతలు మీద తీసుకున్న అన్నవైనవే. నీ రుణం ఎట్లా తెలుసుకోవాలన్నా? చెల్లె
మల్ల జన్మల నా తల్లి లెక్క పుట్టు, నా రుణం తీర్చుకున్న దాని అవుతావు. వదినే, ఏ స్త్రీ అయినా తన తల్లి కావాలనుకుంటది, కానీ నువ్వు నన్ను గనకపోయినా నాకు తల్లి కంటే ఎక్కువైనావు వదినే. శ్వేత, ఏ ఆడదైనా అమ్మ లాంటిదే. మా మీద గౌరవం చూపెట్టినట్టుగా అత్తగారింటి కాడ గౌరవం చూపెట్టకమ్మా. శ్వేత, ఎప్పుడైతే నువ్వు మెట్టింట్లో అడుగు పెడుతున్నావో అప్పుడే నీకు బరువు బాధ్యతలు పెరిగినట్టు. కష్టం వచ్చిందని ఏడవకు, సుఖం వచ్చిందని నవ్వకు. అన్ని రోజులు మనయే ఉంటాయి. నలుగురు నోళ్ళల్లో పడకుండా బతకాలి. సరే వదినే, ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నాను నా అన్న వదినలే నా తల్లిదండ్రులు అయ్యారు. ఏ కష్టం వచ్చినా సుఖం వచ్చినా నేనున్నానని మర్చిపోకూరి.